కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం దావుగూడూరు గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విగ్రహాలను ఆవిష్కరించగా రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మొప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు దావుగూడూరు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. గ్రామ పులిమేరలో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వాహనంపై ప్రజాప్రతినిధులు గ్రామంలోకి ప్రవేశించగానే మేళతాళాలు, నినాదాలతో దావుగూడూరు దద్దరిల్లింది. దారి పొడవునా ఇరువైపులా భారీగా తరలివచ్చిన ప్రజలు నేతలకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మగౌరవం, దామచర్ల ఆంజనేయులు అంటే కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత. ఈ ఇద్దరు మహానేతల విగ్రహావిష్కరణతో దావుగూడూరు గ్రామం తెలుగుదేశం అభిమానుల సందడితో పసుపుమయంగా మారింది. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుకతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. నల్లమంది వాళ్ళు ఎక్కడున్నారు? నల్లమంది కలిసాయా? పాట సౌండ్ తగ్గి ఆ బండి ముందుకు వచ్చేస్తే అక్కడ అడ్డం నుంచి మీరు అందరు ముందుకు రావాలి. అందరు ముందుకు రావాలి. ప్రచారం ముందు పెట్టారు. మనందరి పెద్దలైన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహావిష్కరణ అసెంబ్లీ స్పీకర్ సౌండ్ తక్కువ పెట్టాలి.
గ్రామ ప్రజల తరపు నుంచి మరొకసారి హ్యాపీ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాము. అండ్ మనం చాలా సేపటి నుంచి ఎదురు చూసినటువంటి గౌరవనీయులు పెద్దలు అఖిలత మహాశయులు కూడా మన స్టేజ్ దగ్గరికి రాబోతున్నారు. అండ్ అక్కడే మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అన్న పాత్రుడు గారికి అండ్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత మరియు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి అండ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అండ్ అలాగే ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి అండ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ టోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి అండ్
सर्वविदं मे लोकाय रसमन्न विहायषे वदर्थायोषी अभिषन्नत्मिदं कृणो దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ గారు, బాబు అవుట్ కంటిన్యూ నలమందు కాల్చాయి, నలమందు కాల్చు. మీటింగ్ జరిగేటప్పుడు కాల్చొద్దు నలమందు, ఇప్పుడు కాల్చేయండి. సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఆర్ఎస్ లో పనిచేసే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకులు అయిన పాత్రరావు మన ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఆయన చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. జోహార్ ఇండియా, సింహం వస్తుంది, అర్థమైందా రాజా? కంచెల శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. దయచేసి ఆహ్వానితులు మాత్రమే వేదిక కోరుతున్నాము. కుర్రపాటి వసంతరాయుడు గారు పండపి మండల అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. అనుమోద సాంబశివరావు గారు పల్లూరు మండల పార్టీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పరిపూడి మండల పార్టీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. దావగుండూరు గ్రామంలో ఇంత అద్భుతంగా కన్నుల పండుగ జరగడం చాలా సంతోషం. అందులో ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి అయినటువంటి మన అందరి గుండెల్లో ముద్దుగా అయ్యన్న అనిపించుకునే మన ఉత్తరాంధ్ర నానాజీ మన అయ్యన్న పాత్రుడు గారు రావడం, మరో ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మీ అందరి మన్నలు పొంది వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యేగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ అందరికి సేవలు చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతోటి ఎన్నో పనులున్న దామచర్ల కుటుంబం పైన, అందులో ముఖ్యంగా మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారంటే ఎనలేని ప్రేమ, అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానానికి ఒక పెద్ద ఫ్యాన్ గా ఆయన రాజకీయాల్లో కూడా అనుసరించిన తీరు, ఆయన ఈ రోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండి లోక్సభలో మన తెలుగు వారి మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఫ్లోర్ లీడర్, మిత్రుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్
మనందరి తెలుగింటి ఆడపడుతూ మన గుట్టిపాటి లక్ష్మి గారికి మనం 2019-24లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమితోటి అందరం బాధపడితే ఒక్కడొచ్చి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ప్రాంతం నుంచి గెలిచిన మన అందరి సోదరుడు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఆ ఇతర వ్యక్తుల గురించి మాకంటే మీకే బాగా తెలుసు. అటు ఆంధ్ర రాష్ట్ర ఎంతో బిజీగా సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క తెలుగు వారు నా కోసం ఎంతో చేశారు, నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపంతోటి సినిమాల చేతిలో ఉన్న కేవలం 9 నెలల్లోనే పార్టీ వ్యక్తి అధికారాన్ని ముఖ్యమంత్రి గారు చేసిన ఏకైక భారతదేశంలో నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరొకరు ఉమ్మడి కుటుంబానికి విలువలతో కూడిన రాజకీయం చేసి ఈ రోజుకి నీతికి నిజాయితీగా మారిపోయిన ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అలాంటి గొప్ప మహానుభావుల విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. కేవలం తక్కువ సమయంలోనే మీరందరూ ఆ విగ్రహాన్ని కోఆపరేట్ చేసినందుకు దావగుండూరు గ్రామ ప్రజలందరికీ ఈ సభ ద్వారా శిరస్సు వంచి నేను పాదాలు వందనం చేస్తా ఉన్నా దామచర్ల కుటుంబం తరఫున. అలాగే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం, మీరందరూ ఒక 2 గంటలు ఓపిక పెడితే పెద్దలు మన అయ్యన్న పాత్ర గారు ఈ రోజు మీలో చాలా విషయాలు చెప్పాలని ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్ర నుంచి దావగుండూరు వచ్చారు. కాబట్టి మీరందరూ ఓపికగా కూర్చోవాలని ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం గురించి ఈ గ్రామం ముందు బిడ్డ మన బ్రహ్మేశ్వర గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.